మన దేశ చరిత్రలోనే భారీ స్కామ్ల జాబితాలో క్వాడ్జ్ కుంభకోణం చేరింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమాలకు అడ్డు అదుపు లేదు. ఈడీ, సిబిఐ, కేంద్ర హోంశాఖ, లోకాయుక్తులు సైతం ఈ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రాష్ట్ర సీఎస్, డీజీపీలను ఆదేశించాయి. ప్రత్యేక అధికారుల బృందాలు విచారణ జరిపి అక్రమాలన్నీ వాస్తవాలే అంటూ లోకాయుక్తకు నివేదికలు అందించాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఎవరి నోట విన్నా క్వాడ్జ్ కుంభకోణమే వినిపిస్తోంది. జగన్ హయాంలో భారీ స్కామ్ కు సంబంధించి పూర్తి వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హైకోర్టు స్టే ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ జగన్ ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చిందంటే ఏ స్థాయిలో స్కామ్ జరిగిందో, ఎంతమంది పెద్దలు, ముఖ్యులకు అందులో ప్రమేయం ఉందో అర్థం చేసుకోవచ్చు. తాడేపల్లి ప్యాలెస్ కు ఉన్న లింకులు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అందుకు సంబంధించిన కీలక ఆధారాలను ఏబిఎన్ సంపాదించింది. వేల కోట్ల రూపాయల క్వాడ్ స్కామ్ పై ఏబిఎన్ స్పాట్లైట్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పొదలకూరు, సైదాపురం, వెంకటగిరి, రాపూరు, గూడూరు, సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, బింజమూరు ప్రాంతాల్లో క్వాడ్జ్ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2-3 ఏళ్లకి ప్రపంచ మార్కెట్లో క్వాడ్జ్ ధరలకి రెక్కలొచ్చాయి. 5,000 నుంచి 10,000 అమ్మే టన్ను క్వాడ్జ్ ధర 50,000 నుంచి 1,00,000కు పైగా పెరిగింది. చైనా దేశంలో కరోనా సమయాన ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆ సమయంలో సోలార్ ఎనర్జీ వినియోగంపై పెద్ద ఎత్తున దృష్టి సారించింది. ఆ సౌరశక్తి కోసం వినియోగించే పలకల తయారీకి క్వాడ్జ్ అవసరమైంది. అందుకే దాని విలువ అమాంతం పెరిగింది. అంతే, అప్పటి జగన్ ప్రభుత్వ పెద్దలు, అమాత్యుల కళ్లు క్వాడ్జ్ పై పడ్డాయి. 2 ఏళ్ల పాటు సామాన్య నేతల దగ్గర నుంచి పార్టీ పెద్దల వరకు దొరికినోళ్లు దొరికినంత దోచుకున్నారు. ఇదేమిటని అడిగిన వారిని పరుష పదజాలంతో ఘోరాతి ఘోరంగా దుర్భాషలాడారు. అక్రమ కేసులు బనాయించారు. అడ్డు అదుపు లేకుండా వేల కోట్లు దోచేశారు. క్వాడ్జ్ గనుల యజమానులు, లీజుదారులు, ఎగుమతిదారుల నుంచి టన్నుకు 7,000 నుంచి 10,000 వరకు వసూలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లో మాజీ మంత్రులు అనిల్ కుమార్, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ తతంగమంతా నడిపారు. అది చాలదన్నట్టు ఆలయాలు, అటవీ, ప్రభుత్వ పోరంబోకు భూములు, కొండలు, గుట్టలు ఇలా ఎక్కడంటే అక్కడ పెద్ద ఎత్తున పేలుళ్లు సృష్టిస్తూ క్వాడ్జ్ ని వెలికి తీశారు. చెన్నై ఎయిర్పోర్టు నుంచి చైనాకి తరలించి సొమ్ము చేసుకున్నారు. సంవత్సరాలకి పూర్వమే ఉన్న సిద్ధుల కొండని ఛిద్రం చేశారు. పురావస్తు శాఖ అధికారులు ఈ కొండ అతి పురాతనమైన, మహిమాన్వితమైన కొండగా ప్రకటించారు. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. జోగిపల్లి ప్రాంతంలో వేర్వేరు సర్వే నెంబర్ల కింద 238 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములపై హైకోర్టు స్టే ఇచ్చింది. జగన్ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలని బేఖాతరు చేస్తూ తవ్వకాలకు అనుమతులిచ్చే ఆర్డర్లు పాస్ చేసింది. ఆ భూముల్లో 138 ఎకరాల్లో 17,000 చదరపు మీటర్ల పరిధిలో తవ్వకాలు సాగించారు. ఆ ఒక్క ప్రాంతంలోనే 1,000 కోట్లకి పైగా విలువ చేసే సంపద కొల్లగొట్టారు. సైదాపురం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని కొండని మాయం చేశారు. అటవీ భూముల్లోనూ ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాలు సాగించారు. ఎన్ని వేల కోట్ల రూపాయల క్వాడ్జ్ దోచారో కూడా అధికారుల అంచనాకే అందటం లేదు. పోలీసుల విచారణలో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. మాజీ మంత్రి అనిల్ ఏర్పాటు చేసిన వసూళ్ల ముఠా సభ్యులు, అనుచరుల ఖాతాల్లో కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ జరిగినట్టు నిగ్గు తేల్చారు. అప్పట్లో ప్రతి నెల కొంత కప్పం తాడేపల్లి ప్యాలెస్ కి కట్టేలా అనిల్ కుమార్ యాదవ్ ఒప్పందాలు చేసుకున్నారు.
ఆ కప్పం డబ్బు తాడేపల్లి ప్యాలెస్ కు చేరిన లెక్కలన్నిటినీ పోలీసులు తేలుస్తున్నారు. కేంద్ర హోంశాఖ, ఈడీ, సిఐడికి గతంలో ఆధారాలతో సహా పలువురు ఫిర్యాదులు చేశారు. ఆయా కేంద్ర దర్యాప్తు సంస్థలు, హోంశాఖ కూడా క్వాడ్జ్ వ్యవహారంపై ఆరా తీశాయి. పూర్తి స్థాయిలో విచారించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డీజీపీలని ఆదేశించాయి. లోకాయుక్త ఆదేశాల మేరకు సిఎస్ ప్రత్యేక బృందాలతో విచారణ జరిపించారు. అక్రమాలు జరిగింది వాస్తవమేనంటూ అధికార బృందాలు ఇచ్చిన నివేదికలు లోకాయుక్తకి చేరాయి. సాధారణంగా 1 కోటి పైన అక్రమ లావాదేవీలు జరిగితే ఈడీ రంగంలోకి దిగుతుంది. క్వాడ్జ్ కుంభకోణం 1000 కోట్లలో జరిగినట్టు లెక్క తేలిన నేపథ్యంలో ఈడీ ఖచ్చితంగా రంగంలోకి దిగే అవకాశం ఉంది.